ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గమ్మ స్వయంభూగా వెలిసిన ఇంద్రకీలాద్రికి ఆ పేరు రావడానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం పర్వతారూపుడైన కీలుడు అనే యక్షుడు దుర్గమ్మ కృప కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చిన దుర్గమ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. జగదంబను ఎప్పుడు తన హృదయ కుహారంలో కొలువుండమని కోరాడు కీలుడు. ఆ తర్వాత కాలంలో దుర్గమాసురుడిని సంహరించిన అనంతరం ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు కీలుడికి ఇచ్చిన మాట ప్రకారం కీలాద్రిపై స్వయంభూగా వెలిసింది. అప్పుడు ఇంద్రాద్రి దేవతలు శ్రీకృష్ణ రూపిణి అయిన కృష్ణవేణి నదిలో స్నానమాచరించి స్వర్ణమణి మయకాంతులతో ప్రకాశిస్తున్న అమ్మవారిని శాంతించమని ప్రార్థించారు. అప్పుడు దుర్గమ్మ శాంతించి ప్రశాంత చిత్తంతో కనకవర్ణ శోభితురాలే కనకదుర్గమ్మగా దర్శనమిచ్చింది. నాటి నుంచి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. ఇక అమ్మవారి ఆలయం పక్కనే పరమేశ్వరుని కూడా కొలువుంచాలని భావించిన బ్రహ్మాది దేవతలు తాతాశ్వమేధ యాగం చేసి శివుణ్ణి మెప్పించారు. వారి కోరిక మేరకు శివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో స్వయంభూగా ఇంద్రకీలాద్రిపై వెలిశాడు. బ్రహ్మాద్రి దేవతలు పరమేశ్వరుణ్ణి మళ్లీ కదంబ పుష్పాలతో పూజించడంతో అప్పటి నుంచి మల్లేశ్వరుడిగా వెలుగొందుతున్నాడు. అందుకే ఈ ఆలయానికి దుర్గా మల్లేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ఇంద్రకీలాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.